వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ ధ్యేయం. జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ప్రధాన కార్యదర్శి వెల్లడి. నవంబర్ 29వ తేదీన ప్రారంభం కానున్న క్రెడాయి 10వ ప్రాపర్టీ షో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వివరాలు వెల్లడించిన ప్రెసిడెంట్ వి ధర్మేందర్. శాస్త్రోక్తంగా సింహాచలంలో జరిగిన స్వామివారి తిరు పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా అంకురార్పణ చేసిన అర్చక పెద్దలు. ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లా కోట్ల సముదాయంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కక్షిదారులను ఉద్దేశించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంవి శేషమ్మ మాట్లాడారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ ధ్యేయమని పేర్కొన్నారు. ప్రజలు కేసులతో సంబంధం ఉన్న కక్షిదారులు వివిధ శాఖల తమ కేసులను పరిష్కరించుకునేందుకు ఇదొక మంచి వేదికని, ఇలాంటి వేదికలను తప్పక సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దేశ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్టపరిహారాల కేసులు, సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంటేషన్ చట్టం కేసులు, వీటన్నిటిని రాజీ పడిదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించబడతాయని వివరించారు. ఉపయోగించి కేసులు పెద్ద ఎత్తున రాజీ చేసుకుని ఈ నేషనల్ లోక్ అదాలత్ని జయప్రదం చేయవలసిందిగా అందరి కక్షిదారులను మరియు అన్ని డిపార్ట్మెంట్ల వారిని కూడా కోరడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రజలందరినీ అలాగే కక్షిదారులందరినీ మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఈ కేసులతో సంబంధం ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల వారిని కూడా కోరడం అయింది. ఈ నేషనల్ లోక్ అదాలత్ని ఉపయోగించి కేసులు పెద్ద ఎత్తున రాజీ చేసుకుని ఈ నేషనల్ లోక్ అదాలత్ని జయప్రదం చేయవలసిందిగా అందరి కక్షిదారులను మరియు అన్ని డిపార్ట్మెంట్ల వారిని కూడా కోరడం జరిగింది. థ్యాంక్ యూ. క్రెడాయి 10వ ప్రాపర్టీ షో నవంబర్ 29వ తేదీ శుక్రవారం నుంచి డిసెంబర్ 1వ తేదీ ఆదివారం వరకు ఎంవిపి కాలనీ, అప్పుగర్ రోడ్లో గాదిరాజ్ ప్యాలెస్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు క్రెడాయి ప్రెసిడెంట్ వి ధర్మేంద్ర తెలిపారు. శనివారం స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖలో ఇంతవరకు 9 క్రెడాయి షోలు విజయవంతంగా నిర్వహించామన్నారు. దేశంలో రెండో అతిపెద్ద ఉపాధి రంగమైన రియల్ ఎస్టేట్ వినియోగదారులు, వ్యాపారులకు వేదికగా ఈ ఎక్స్పో నిలుస్తుందన్నారు. చైర్మన్ కేఎస్ఆర్కే రాజు మాట్లాడుతూ వినియోగదారులకు, వ్యాపారులకు వారధిగా నిలిచే ఈ ఎక్స్పోలో ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలన్నీ పాల్గొంటాయన్నారు. తమ సంస్థ సభ్యుల వద్ద కొనుగోలు చేసిన ఫ్లాట్లు నాణ్యంగా ఉంటాయని, పేరు ప్రఖ్యాతులున్నాయన్నారు. విజయవాడ వరద బాధితులకు తమ సంస్థ నగర శాఖ తరపున 10 లక్షల రూపాయలు, రాష్ట్ర శాఖ తరపున 50 లక్షల రూపాయలను విరాళంగా అందజేస్తామని తెలిపారు. సాదర స్వాగతము. అలాగే మా క్రెడాయి ఏపీ సెక్రటరీ, చైర్మన్ కేఎస్ ఈ యొక్క మీటింగ్ ప్లాన్ చేయడం జరిగింది. క్రెడాయి వైజాగ్ ప్రెసిడెంట్ జరుగుతుంది. ఇప్పుడు నేటి ముఖ్య కార్యక్రమం అయిన ఈ బ్రోషర్ లాంచ్ ఈ యొక్క క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పో ఇంత ఘన విజయం సక్సెస్ కావడానికి ముఖ్య కారణం, వన్ ఆఫ్ ది రీజన్ మా పాత్రికేయ మిత్రులని గంటాపరంగా మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళి వారికి తెలిసే విధంగా మీరు చేసే ఈ యొక్క మంచి కార్యక్రమం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క 10వ క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పో ప్రజెంట్ మీకు ఈరోజు క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పోకి నగరంలో ఎన్నో ప్రాపర్టీ ఎక్స్పోలు జరుగుతున్నాయి. అలాగే స్టేట్ లో కూడా ఎన్నో ప్రాపర్టీ ఎక్స్పోలు కండక్ట్ చేస్తుంటారు. కానీ క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పోకి మిగతా ప్రాపర్టీ ఎక్స్పోస్ కి మీకు తేడా ఏంటంటే, మేము మా క్రెడాయి మెంబర్స్ కి నుంచి మా యొక్క విశాఖపట్నం ప్రజలకి ఒక వారధిలాగా ఎటువంటి
సైట్ విషయంలో కానీ, ప్రాపర్టీ విషయంలో కానీ, అలాగే కన్స్ట్రక్షన్ క్వాలిటీ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా క్రెడై మెంబర్ అంటే ఒక నమ్మకం, ఒక నాణ్యత విషయంలో ఎంతో నమ్మకంగా ఉండే విధంగా ఈ యొక్క ప్రాపర్టీస్ కడతారు. కాబట్టి ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఈ యొక్క ప్రాపర్టీని తమ కళల కన్నా ఒక మంచి సొంత ఇంటిని నెరవేర్చుకునే విధంగా వారు ఎంత ఆశపడతారో ఆ ఆశను నెరవేర్చుకునే విధంగా మా క్రెడై మెంబర్స్ ఉంటారని ఘంటాపరంగా చెప్పగలుగుతున్నాం. ఈ రోజు క్రెడై మెంబర్ దగ్గర ఫ్లాగ్ ఉంటే ఎంతో కాన్ఫిడెంట్ గా ఉండొచ్చని ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించేందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. అలా అందుకని మేము ఈ యొక్క క్రెడై 10వ ప్రాపర్టీ ఎక్స్పోని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి వారందరూ ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోని విజిట్ చేసి వారికి నచ్చిన ఇంటిని కానీ స్థలాన్ని కానీ కొనుగోలు చేసే విధంగా మీ ద్వారా వారందరికీ తెలియాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోని పెట్టడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వితీయ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాలు నగరంలోని ఒక హోటల్లో ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశాలలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు. అనంతరం కాపు సామాజిక వర్గ అభివృద్ధికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు తదితర అంశాలపై చర్చించారు. प्रणो देवी सरस्वदेवाजे विर्वाजनीपदे भीनाजी शक्मान् नवाचमशदे शृणोतु ध्रुवन्ते राजावरणो ध्रुवन्देवो बृहस्पतिः ఆశీర్వదించవలసిందిగా కోరుతూ ఉన్నాను. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరు. ధన్యవాదాలు. పూర్ణ మార్కెట్ వర్తక సంఘం సెక్రటరీ గంగాడ గోవింద్ ఆధ్వర్యంలో వినాయక మహోత్సవాలను పురస్కరించుకుని వినూత్నంగా ప్రేమ సమాజంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా వృద్ధులకు చీరలు, నైట్ వస్త్రాలు, పళ్లు, స్వీట్లను అందజేసి సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రేమ సమాజంలో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు గోవింద్ని అభినందించారు. అదేవిధంగా మరింత మంది ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నిర్వాహకులు గోవింద్ మాట్లాడుతూ నో డొనేషన్ నో హుండీ అని సరికొత్త అంశంతో వినాయక నవరాత్రి ఉత్సవాలలో నిర్వహించామని తెలిపారు. అదేవిధంగా అన్న సమారాధనతో కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా ముగించకుండా ప్రేమ సమాజంలోని వృద్ధులకు, అనాథలకు తామున్నామనే భరోసాని కల్పించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరికొంతమంది ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నేతలు, కూటమి శ్రేణులు, ఇతరులు పాల్గొన్నారు. చేస్తున్నాను 10 నిమిషాలు చేస్తున్నాను. అత్యంత వైభవంగా జరుగుతుందండి. ఎప్పుడు ఏంటంటే మాది మేమే తిన్నట్టు కాకుండా గత ఏడాది నుంచి
ఇలాగా ప్రేమ సముద్రానికి అన్నదాన కార్యక్రమం, అలాగే నైటీస్, చీరలు, వస్త్రదానం, ప్లస్ ఇంకా సారీసు, ఫ్రూట్స్, స్వీట్స్ ఇవన్నీ ఇచ్చేసి ఎమ్మెల్యే గారు చేతులు పెట్టి పంచడం జరిగింది. ఇలాగేంటంటే చేయడానికి కారణం అక్కడ ఒకే దగ్గర 2 పందిలు 2 అన్నదానాలు వేసి అన్నం వేస్ట్ చేయడం ఇవన్నీ కాకుండా ఇలా చేస్తే వీళ్ళకి కనీసం ఒక విధంగా అయినా సహాయపడగలము అని చిన్న ఆశ అనమాట. మేము చేస్తే ఈ దానికి ఇలా నాంది పలికితే మిగతా వాళ్ళు కూడా చాలామంది వచ్చి చేస్తారు కదా ఇలాగ కార్యక్రమాలు, వీళ్ళకి చిన్న సహాయంగా ఉంటుందని చిన్న ఆశతోనే మేము ఇలా చేయడం జరిగింది. గతంలో అటెండ్ చేశారు? సేమ్ ఇప్పుడు ఎలా చేసాం గతంలో కూడా సేమ్ అలాగే చేసాం. గత ఏడాది ముందు మా వర్తక సంఘం ద్వారా ఇంకా మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎవరికైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ఓ ట్రేడ్ లైసెన్స్ అని, లేబర్ లైసెన్స్ అని అక్కడ మా యూనియన్ పెట్టిన తర్వాత అక్కడ ఎప్పుడు ఎండకంటే వాన తడిసేవారు కానీ ఆశ నుంచి ఉండేవారు. వాళ్ళకి ఏంటంటే టేట్లు, షెడ్లు, లైసెన్స్లు, కరెంట్లు, టైల్స్ అన్నీ వేయించడం కూడా జరిగింది. అలాగే మిగతా ఏంటంటే అక్కడ వ్యాపారస్తులకు ఏమైనా ఆటంకం ఏమైనా ఉంటే ఇలాంటివి సాల్వ్ చేసుకొని వస్తుంటాం. ఇలాగ అప్పుడప్పుడు ఏంటంటే మా వంతుగా చిన్న సాయం చేస్తాం. మీ పేరు చెప్పండి. గోవింద్ అండి, పూర్ణ మార్కెట్ శ్రీ వరసిద్ధి వినాయక వర్తక సేవా సంఘం సెక్రటరీ. నా పేరు గోవింద్ సార్. మా యూనియన్ సభ్యులు హుసేన్ అబ్బాస్ గారు, బాబీ గారు, కుమార్ రాజా, అబ్బాస్ గారు, గాంధీ గారు. ఎందుకంటే ఇక్కడ అందరూ ఎక్కువ మందిని అలౌ చేయరు అనమాట. ఇక్కడ టైమింగ్ ఏజ్డ్ పీపుల్స్ వాళ్ళ డిస్టర్బెన్స్ అని. ఇప్పుడు టోటల్గా ఇక్కడ 150-200 ఎంత ఉంటుంది సార్. ప్రేమ సమాజంలో వృద్ధులకు అలాగే పిల్లలకి అన్నదానంతో పాటు వస్త్రదానం కూడా చేయడం జరిగింది. మా సోదరుడు గోవింద్ గారి ఆధ్వర్యంలో పెద్దలు, సెక్రటరీలు, అలాగే ప్రెసిడెంట్లు అందరి ఆధ్వర్యంలో ఇవాళ ఒక మంచి కార్యక్రమం చేయడం జరిగింది. ఎంతో మానవత్వంతో ఇక్కడ మీకు అందరు తెలిసి ప్రేమ సమాజం అంటే ఆదరణకి కరువై ఎంతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా ఆశ్రమం కల్పించి వాళ్ళకి సేవ చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా గత 94 సంవత్సరాలుగా సేవ చేస్తున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. భవిష్యత్తులో ఏ అవసరమైనా కూడా మా వంతు సహాయం అందిస్తాం. ఇక్కడ ఎంతోమంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, ఎంతోమంది సర్వీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని ఇవాళ ఈ కార్యక్రమం చేసిన మా గోవింద్, ఇంకా మా టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. రాను రోజులు ఇంకా ఈ ప్రేమ సమాజాన్ని అభివృద్ధి చేయడంలో మా వంతు సహాయం కూడా అందిస్తామని తెలియదు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ 50వ వార్షికోత్సవ వేడుకలను సెప్టెంబర్ 19, 20 తేదీలలో డాబా గార్డెన్స్ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు విశాఖ జోన్ అధ్యక్షురాలు కామేశ్వరి తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎల్ఐసిని ప్రభుత్వ రంగంలోని కొనసాగించే దిశగా ప్రణాళికలు రూపొందించడమే లక్ష్యంగా తమ యూనియన్ ఏర్పడిందని తెలిపారు. అదేవిధంగా ప్రైవేటు పరం చేసే విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలలో తాము చురుగ్గా పాల్గొన్నామని తెలిపారు. 19, 20 తేదీల్లో జరిగే సమావేశాలలో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించనున్నామని వెల్లడించారు. ఉన్నది మా ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ ఇది. సో ఈ యూనియన్ ఇప్పుడు 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటోంది. 50 ఏళ్ళు పూర్తి చేసుకొని 74లో ప్రారంభమై ఈరోజు అక్టోబర్ 18కి 50 సంవత్సరాలు నిండుతాయి యూనియన్కి. మాది ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి అఫిలియేట్ అయిన యూనియన్. అందులో బేస్ యూనిట్ ఇది, డివిజనల్ యూనిట్ ఇది. సో దీంట్లో మళ్ళీ మా 20 బ్రాంచుల్లో బేస్ యూనిట్స్ ఉంటాయి యూనియన్కి. సో అలా పనిచేస్తుంది యూనియన్. ప్రథమ డిమాండ్ ఏంటంటే, మా యూనియన్ పెట్టినప్పుడు డిమాండ్ ఏంటంటే 245 ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి, ఇన్సూరెన్స్ కంపెనీలు 1951లో పెట్టిన ఏఐఏ ఇది. అలాగే ఐసీయూ విశాఖపట్నం 1974లో పెట్టారు విశాఖపట్నం డివిజన్గా. సో మా యూనియన్ పెట్టే ఫస్ట్ డిమాండ్ ఎల్ఐసిని నేషనలైజ్ చేయాలి, నేషనలైజ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలనేది ప్రథమ డిమాండ్ తోటి యూనియన్ పెట్టాం. అందులో భాగంగానే 74లో వైజాగ్ డివిజన్ ఫామ్ అయిన తర్వాత మేము అనేక పోరాటాలు చేస్తున్నాం. ఏంటంటే నెంబర్ 1, ఎల్ఐసిని ప్రభుత్వ రంగంలో ఉంచాలి. ఎట్టి పరిస్థితిలో ఇది ప్రైవేటైజ్ కావడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రజల కొరకే వాడాలనేది అనే నినాదంతో ఎల్ఐసిని పెట్టడం జరిగింది. సో ఆ నినాదం ఫుల్ఫిల్ అవ్వాలి అంటే
ఇది ప్రభుత్వ రంగంలో ఉంటేనే ప్రజలు దాచుకున్న సొమ్ముని మళ్ళీ ప్రజల కోసం వాడడం అవుతుంది. కరెంట్లో కానీ, నీటిపారుదల కానీ, రోడ్ ట్రాన్స్పోర్ట్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఎల్ఐసి చేస్తుంది ఈరోజు. సో ఎల్ఐసి ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ప్రజల సంక్షేమం కోసం చేస్తుందో ఇది ప్రైవేటైజ్ అయిపోతే కనుక ఆ ప్రపోజల్స్ ఏవి ఉండవని మేము నమ్ముతున్నాం. అందుకనే దీన్ని పబ్లిక్ సెక్టర్లో కాపాడాలనే పోరాటం మేము చేస్తున్నాం. 91లో నియోలిబరల్ రిఫార్మ్స్ వచ్చినప్పటి నుంచి కూడా మేము ఈ పోరాటం చేస్తున్నాం. ప్రైవేటైజేషన్ పాలసీస్ వచ్చినప్పటి నుంచి ఈ పోరాటం చేస్తున్నాం. ఈనాటికి ఎల్ఐసి ప్రభుత్వ రంగంలోనే ఉన్నది అంటే అది ఎన్ని ప్రభుత్వాలు మారినా మేము దాన్ని పోరాటాలు చేసి దాన్ని ఆపుకోగలుస్తున్నాము. అదొకటి. రెండోది ఎంప్లాయీస్ సంక్షేమం. ఎల్ఐసి ఎంప్లాయీస్ సంక్షేమం కోసం యూనియన్ పనిచేస్తుంది. యూనియన్ ఎంప్లాయీస్ జీతభత్యాలు కానీ, సర్వీస్ కండిషన్స్ కానీ, ఇవన్నీ ఈ సమస్యలన్నిటి మీద మేము పనిచేస్తున్నాం. మూడోది సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్ని ఈ సంవత్సర కాలంలో 50 ఏళ్ళ గోల్డెన్ జూబ్లీలో మేము అనేక సేవా కార్యక్రమాలు చేసాం. మెడికల్ క్యాంపులు నిర్వహించాము. నోట్బుక్స్ అవి పిల్లలకి చదువుకునే పిల్లలకి ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చాలా కార్యక్రమాలు మేము నిర్వహించి ఉన్నాము. 19th and 20th అక్టోబర్ అల్లూరు విజ్ఞాన్ కేంద్రం డాబా గార్డెన్స్లో మాది గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అందుకని ఆ కాన్ఫరెన్స్లో మేము ఫ్యూచర్ ఏంటనేది ఇంకా ఏంటి చేయాలనేది కూడా నిర్ణయించుకుంటాం. ఈ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేయబడ్డదంటే ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రారంభించి 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని అక్టోబర్ 19, 20వ తారీఖున గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ జరుపుకుంటున్నాం. మేము ఆ కాన్ఫరెన్స్కి ఆహ్వాన సంఘంగా ఈరోజు ఏర్పడి ఆ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకున్నాము. ఈ ఆహ్వాన సంఘానికి అధ్యక్షులుగా కామ్రేడ్ ఎన్ కృష్ణమూర్తి గారు, ఆయన మాజీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు, ఆయన్ని చైర్పర్సన్ గా అనుకున్నాము. అలాగే కన్వీనర్ గా నేను ఉంటాను, డి వరప్రసాద్, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కన్వీనర్ గా. అలాగే మిగతా అసోసియేషన్ సంఘాల నాయకులు కూడా ఇందులో కమిటీ సభ్యులుగా ఉంటారు. అలాగే సిటీలో ఉన్న 6 బ్రాంచ్లు ఉన్నాయి. సిటీలో ఒక డివిజనల్ ఆఫీస్ తో కలిపి ఆ నాయకులు, ఆ బ్రాంచ్ యూనిట్ నాయకత్వం అంతా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ రోజు నుంచి మేము ఈ కాన్ఫరెన్స్ పనులు అక్టోబర్ 19, 20 తారీఖున జరిగే కాన్ఫరెన్స్ లో పనులు అనే వాటిలో మేము పాల్పంచుకుంటాము. అక్టోబర్ 19, 20వ తారీఖున అల్లూరు విజ్ఞాన కేంద్రంలో మా గోల్డెన్ జూబ్లీ ఇయర్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. దీనికి మా ఆల్ ఇండియా నాయకులు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ శ్రీకాంత్ మిశ్రా, అలాగే ఆల్ ఇండియా అధ్యక్షులు కామ్రేడ్ వి రమేష్, అలాగే జోనల్ అధ్యక్షులు కామ్రేడ్ పి సతీష్, జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రవీంద్రనాథ్ గారు, ఇలా మొత్తం ముఖ్యమైన నాయకత్వం అంతా ఆల్ ఇండియా జోనల్ లెవెల్ నాయకత్వం అంతా ఈ కాన్ఫరెన్స్ కి హాజరవుతున్నారు. సుమారు 1000 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ మిగతా సంఘాల నాయకులందరూ కూడా ఆ రోజు ఆ కార్యక్రమానికి హాజరయ్యి సెలబ్రేట్ చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాము. మీకు తెలుసు, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖపట్నం డివిజన్ ఈ 50 ఏళ్లలో అనేక కార్యక్రమాలు నిర్వహించింది. ఉద్యోగుల సంక్షేమం కోసమే కాదు, సమాజంలో ఉన్న ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్ఎంలకు జీఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చి రెగ్యులర్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీ స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయడం అన్యాయమని పలువురు కేజీహెచ్ స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు 9వ రోజు నిరసనను కొనసాగిస్తూ కేజీహెచ్ ఓపీ గేటు వద్ద ఆందోళన బాటపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే 115 జీవోను రద్దు చేయాలని కోరారు. ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సులుగా ప్రమోషన్ ఇవ్వడం దారుణమన్నారు. గత ప్రభుత్వం చేసిన అన్యాయానికి ఈ ప్రభుత్వం కూడా వంత పడటం సరికాదని సూచించారు. మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మనల్ని పిలిచి మాట్లాడడం జరిగింది. ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్ లో స్టాఫ్ నర్సెస్ వర్క్ చేస్తున్నారో వాళ్ళని కొంతమంది పిలిచి సార్ మాట్లాడడం జరిగింది. జరిగిన విషయంలో సార్ మనకి ఏం తెలియజేయాలనుకున్నారంటే, ఇప్పుడు ఏదైతే జీవో 115 రిలీజ్ చేసి ఏఎన్ఎంస్ కి స్టాఫ్ నర్సెస్ గా ప్రమోషన్ ఇస్తున్నాము అన్న దాని మీద సార్ అయితే ఒక క్లారిటీ ఇవ్వడం అన్నది జరిగింది. సార్ ఏం చెప్పారంటే, మీకు ఇస్తున్నటువంటి 115 జీవోలోని ఎక్కడా కూడా వాళ్ళని
పర్మనెంట్ గా స్టాఫ్ నర్స్ పోస్టుల్లో వాళ్ళకి ఇస్తామని మేము ఎక్కడ మెన్షన్ చేయలేదు. వాళ్ళని స్టాఫ్ నర్సెస్ కొరత ఉన్న కారణంగా ఎక్కడైతే పిహెచ్సిలు, టీచింగ్ హాస్పిటల్స్, ఎక్కడెక్కడైతే ప్లేసెస్ లో కొరత ఉందో వాళ్ళని స్టాఫ్ నర్సెస్ కి సహాయకారులుగా, అంటే మన కింద సహాయం చేయడానికి వాళ్ళకి ట్రైనింగ్ స్కిల్ డెవలప్ చేశాము. దానికి గాను వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినందుకు 5,000 ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి సార్ అయితే చెప్పారు. దానికి మేము అందరం సంతోషిస్తున్నామండి. ఎందుకంటే వాళ్ళని స్టాఫ్ నర్సెస్ గా నియమించట్లేదు అని చెప్పారు. దానికైతే మాకు ఆనందంగానే ఉంది. కానీ సార్ ఏదైతే మీరు చెప్పారో దాన్ని మాకు లిఖిత పూర్వకంగా, ఒక ఆర్డర్ పూర్వకంగా, ఇప్పుడు ఏదైతే 115 జీవో రిలీజ్ చేశారో ఆ విధంగానే మీరు ఏదైతే నిన్న మాట్లాడారో దాన్ని కూడా పేపర్ మీద పెట్టి, వాళ్ళు స్టాఫ్ నర్సెస్ కాదమ్మా, మీ పోస్టుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని తీసుకురావడం జరగదు, మీ పోస్టులు మీకే ఉంటాయి. ఒకవేళ ఫిల్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళని ముందుగా ఫిల్ చేసి ఆ తర్వాతే మిగతా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మీ పోస్టుల్లోకి వాళ్ళని తీసుకొచ్చే ఉద్దేశం అయితే ఏమీ లేదని చెప్పారు. దానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మేము అడుగుతున్న విషయం ఏంటంటే, మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో సార్ దాన్ని పేపర్ మీద పెట్టి ఇవ్వండి. మాకు ఎవరి మీద ఎటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి కక్షలు లేవు. మేము ఎవరిని కూడా మా నోటి నుంచి అయితే కించపరచాలని గాని దూషించాలని గాని మేమైతే ఎటువంటి పరిస్థితుల్లో కోరుకోవట్లేదు సార్. మా క్యాడర్ ని, మా ప్రొఫెషన్ ని గుర్తించండి. దానికంటూ మేము వేలాది మందిలో లక్షలాది మంది స్టూడెంట్స్ రిలీవ్ అయ్యి ప్రైవేట్ గా ఉన్నారు. వేలాది మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ఉన్నారు. ఉద్యోగాలు లేక సర్టిఫికెట్లు పట్టుకొని రిసెప్షనిస్టులుగా 2,000కి 3,000కి కూడా చేస్తున్న పొజిషన్ ఉంది సార్ ఈ రోజున. అందువల్ల దయచేసి మా ప్రొఫెషన్ కంటూ ఒక గుర్తింపు ఇవ్వండి. నర్సింగ్ అనేది నోబెల్ ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్ గుర్తించి నెక్స్ట్ కాలంలో దీన్ని ఎటువంటి మరుగున పడిపోకుండా ఉండడానికి మేము కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నామండి. కాబట్టి మీరు మాకు ఇచ్చినటువంటి డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ నినాదంతో ఆంధ్ర యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ విద్యార్థులు పాత భవనంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సేఫ్ డొనేషన్ ప్రాసెస్, క్విక్ హెల్త్ చెకప్, బ్లడ్ డొనేషన్ సర్టిఫికెట్స్ ప్రొఫెషనల్ స్టాఫ్ తో నిర్వహించారు. ఆంధ్ర యూనివర్సిటీ వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్, నేషనల్ సర్వీసెస్ స్కీమ్, ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేశారు. అక్టోబర్ 6వ తేదీన మౌంట్ డ్యూ వైజాగ్ హాఫ్ టన్ మారథాన్ పేరుతో 20K రన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సాగర్ తీరంలో ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల చివరి వరకు రిజిస్ట్రేషన్లకు సమయం ఉందని తెలిపారు. 20K 899 రూపాయలు మొదలుకొని 3K రన్ వరకు 399 రూపాయల ప్రవేశ రుసుము ఉంటుందని తెలిపారు. ఈ రన్ నిర్వహణతో వచ్చే మొత్తాన్ని విశాఖ ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ లో వన్యప్రాణుల సంరక్షణ కోసం కేటాయించనున్నట్లు తెలిపారు. 9,000 ఫర్ ఫస్ట్, తర్వాత 6,500 అండ్ ఇది థర్డ్ ఎడిషన్ ఆఫ్ వైజాగ్ హాఫ్ మ్యారథాన్. ఇది ప్రతి సంవత్సరం జూలో జరుగుతుంది. 3 ఏళ్ళ బట్టి చేస్తున్నాం. ఈసారి అలాగే మేము అక్టోబర్ 6వ తారీఖు 2024న ఈ రేస్ని నిర్వహిస్తున్నాం. దీంట్లో 4 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి 21K హాఫ్ మ్యారథాన్, ఇంకోటి 10K రన్, అండ్ దెన్ 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల రన్ ఉంది. దీంట్లో 16 ఏళ్ళ నుంచి 65,000 వరకు అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఫిట్గా ఉంటే అంతకంటే ఎక్కువ ఏజ్ అయినా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. దీనికి ప్రైజ్ మనీ కూడా ఉంది. విజేతలకి ట్రోఫీస్, ప్రైజ్ మనీ కూడా ఉంది. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే చాలామంది రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ నెలాఖరు వరకు రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఉంది. అలాగే ఇది మా వైజాగ్ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్
తో కొలాబరేట్ అయ్యి మేము వరల్డ్ వైల్డ్ లైఫ్ వీక్ అక్టోబర్ 6న వస్తుంది కాబట్టి దాన్ని సందర్భంగా మేము ఇది కండక్ట్ చేస్తున్నాం. అలాగే ఇది దీంట్లో వచ్చిన మనీ కూడా మేము జూకి యానిమల్స్ని అడాప్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఎంట్రీ ఫీజు 21Kకి 899, 10 కిలోమీటర్ల రన్కి 799, అలాగే 5 కిలోమీటర్స్కి 699, 3 కిలోమీటర్స్కి 399. ఇది 21K 10K రన్ స్టార్ట్ అయ్యే స్టార్టింగ్ పాయింట్ జూ పార్క్ హైవే గేట్ ఉంది కదా, అక్కడి నుంచి మొదలవుతుంది. 21K మీకు 21K అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బీచ్ రోడ్ ఏమంట మీరు అక్కడ తిమ్మాపూర్ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవాలయంలో తిరుపవిత్రోత్సవాలు శుక్రవారం రాత్రి సాంప్రదాయంగా ప్రారంభమయ్యాయి. త్రయాగ్నిక దీక్షతో నిర్వహించే పవిత్రోత్సవాలు అర్చక పెద్దలు ఆగమోక్తంగా అంకురార్పణ చేశారు. ముందుగా దేవాలయంలో ఉత్సవాంగంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యావచనం, ఋత్విక్ గర్వణం జరిపించారు. యజ్ఞమూర్తి చక్రనారాయణులను పల్లకీలో యాగశాలకు తోడ్కొని వచ్చారు. కంకణ ధారణ గావించుకుని పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి పూజాధికాలను నిర్వహించారు. శనివారం ఉదయం విశేష హోమం మంత్రభూతంగా పవిత్ర అధిష్టానం జరిగాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను మూసివేసే పరిస్థితి వస్తే కార్మికులకు అండగా కూటమికి నాయకులందరూ నిరసన దీక్షలో పాల్గొని పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో గాజువాక స్టీల్ ప్లాంట్ వద్ద 1311వ రోజుకు చేరుకున్న దీక్షలో నాయకులను నేడు ఆయన ఎంపీ శ్రీభరత్తో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధ్య అసాధ్యాలు పరిగణలోకి తీసుకుని ముందు ఉక్కుకు ఆర్థిక భరోసాను కల్పించే విధంగా కేంద్రంతో మాట్లాడుతున్నామని తెలిపారు. అదేవిధంగా ఆర్థికంగా ఉక్కు నిలదొక్కున్న తర్వాత సెయిల్లో విలీనం చేసేందుకు ప్రణాళికను రూపొందిస్తామని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్కు పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చూసిన తర్వాత దానికి ఎక్కువ మంది కార్మికులు అంటే ప్లాంట్లో ఉన్నటువంటి వార్షిక పరిస్థితులు చూసిన తర్వాత కార్మికులు నిర్వాసితులందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఏదో విధంగా మనం రివైవ్ చేయాలి, పునరుద్ధరించాలి అనే డిమాండ్ ఎప్పటి నుంచో నడుస్తుంది. మొన్న స్టీల్ మంత్రి గారు వచ్చారు, వారు ఒక భరోసా కల్పించారు. అయితే ఆర్థిక పరమైనటువంటి సహాయం అందించాల్సినటువంటి అవసరం ఉంది. మనం లాభాల్లో నడపగలుగుతాం. 3 ఫర్నెస్లు 100% కెపాసిటీలో నడపగలిగితే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ వారి దగ్గరికి మేము రావడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితిని చూసిన తర్వాత దానికి ఎక్కువ మంది కార్మికులు అంటే ప్లాంట్లో ఉన్నటువంటి వార్షిక పరిస్థితులు చూసిన తర్వాత కార్మికులు నిర్వాసితులందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఏదో విధంగా మనం రివైవ్ చేయాలి, పునరుద్ధరించాలి అనే డిమాండ్ ఎప్పటి నుంచో నడుస్తుంది. మొన్న స్టీల్ మంత్రి గారు వచ్చారు, వారు ఒక భరోసా కల్పించారు. అయితే ఆర్థిక పరమైనటువంటి సహాయం అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నమ్మకం ఖచ్చితంగా మనకు అందుతుందని
మాకు నమ్మకం వచ్చిన తర్వాత వీళ్ళకి కార్మికులందరికీ కూడా భరోసా కల్పించడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఒకవేళ ప్లాంట్కి ఏమైనా అవుతే ఏంటి పరిస్థితి అనే ప్రశ్న కూడా వచ్చింది చాలామంది దగ్గర నుంచి. మేము చెప్పాం ప్లాంట్కి ఏమైనా మూతపడే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా రిజైన్ చేసి మీతోనే మేము పోరాటం చేస్తామని చెప్పి మీతోనే కూర్చొని ఈ పోరాటాన్ని ముందు నడిపిస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ మాకు మా ముఖ్యమంత్రి గారి మీద, మా కేంద్రంలో ఉన్నటువంటి మా ఎంపీ గారి మీద, వీళ్ళందరూ మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని మళ్ళీ రివైవ్ చేసి పునరుద్ధరించి పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిచే విధంగా మేము చేస్తామని చెప్పేసి కార్మికులు భరోసా కల్పించి మేము ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నాం. మొన్న జరిగిన సంఘటన తర్వాత పల్లగారు నేను కూడా మాట్లాడి స్టీల్ ప్లాంట్లో అనేక కారణాల వల్ల స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్స్ తగ్గిపోవడం, ఒక ఫర్నేస్ షట్ డౌన్ అవడం వల్ల ఇక్కడ అందరూ ఆందోళన చెందుతున్నారు. మనం దానికి భరోసా చెప్పాలి, ఒక రెస్పాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు రావడం జరిగింది. నిన్న ఢిల్లీలో ఉన్నప్పుడు కేంద్ర ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా కలవడం జరిగింది. అయితే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడినప్పుడు నాకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే గతంలో కూడా గత 2-3 నెలలుగా కేంద్రంలో స్టీల్ మంత్రి మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏ లెవెల్లో మాట్లాడుతున్నారు దీని మీద నాకు ప్రతిసారి అప్డేట్ వస్తూ వచ్చింది. ఆవిడ కూడా అదే చెప్పారు, డిస్కషన్స్ హై లెవెల్లో అందరి మధ్యలో జరుగుతున్నాయి. ఈ డిస్కషన్స్ అన్ని కంక్లూజన్కి వచ్చి ఏదో ఒక డిసిషన్కి త్వరలో రాబోతామని ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు. అది కాబట్టి ఇక్కడ వాళ్ళందరితో కూడా మాట్లాడే సూచనలు ఇచ్చారు. అది కాబట్టి ఇక్కడ వాళ్ళందరితో కూడా మాట్లాడే సూచనలన్నీ భవిష్యత్తులో ఏదో ఒక ఆప్టమిస్టిక్గా ఉన్న తర్వాత కూడా స్టీల్ ప్లాంట్ పనిచేసే విధంగా కార్మికులందరూ హై లెవెల్లో గవర్నెన్స్లో తప్పులు ఉండకుండా ఫ్రాడ్ మీటింగ్స్ కూడా మమ్మల్ని పెట్టమని అడిగారు. తప్పకుండా కుదిరినంత వరకు మేము కూడా రివ్యూ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసి స్టీల్ ప్లాంట్ సక్రమంగా వచ్చేటట్టు, దాని తర్వాత మిగతా కొన్ని పాయింట్స్ స్ట్రాటజిక్గా నాకు ఎన్ని చిన్న పాయింట్స్ చెప్పారు. అన్ని పాయింట్స్ దాని ఇంపార్టెన్స్ బట్టి టేకప్ చేస్తాము టువర్డ్స్ రివైవింగ్ ద స్టీల్ ప్లాంట్. లేదండి, అంటే వాళ్ళు ఏంటంటే 2 ఫర్నెస్ల నుంచి ఇప్పుడు ఒక ఫర్నెస్కి వచ్చినప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్తుందని ఆందోళన ఫీల్ అవడంలో తప్పులేదు. కానీ మంత్రులు మాకు ఇచ్చే అష్యూరెన్స్ బట్టి మాకేంటంటే తప్పకుండా నమ్మకం వస్తుంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ మినిస్టర్ తాలూకా మినిస్టర్ స్టీల్ మినిస్టర్ గారు ఛాలెంజ్గా తీసుకుని రివైవ్ నుంచి ఉన్నారు, అదే కమిట్మెంట్తో వచ్చారు. మొన్న మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పారు. కాబట్టి నేను ఏదో సపోర్ట్ ఇస్తాను అని అంటున్నారు, మళ్ళీ అంటున్నారు. వచ్చిన తర్వాత మీరు ప్రొడక్షన్ తీసి చూపించాలంటున్నారు. దానికి అనుగుణంగానే ఇక్కడ మెసేజ్ కూడా వీళ్ళందరికీ ఆ నంబర్ అనేది మేనేజ్మెంటు గవర్నమెంట్ కూర్చుని డిసైడ్ చేయాలండి. మనం రాసుకుని ఏదన్నా కావాలని అడగచ్చు, అది మనం పక్కగా బ్యాకప్ చేసుకుని చూపించాలి. అది వీళ్ళు చూపిస్తారు. దాని తర్వాత కేంద్ర మంత్రి కూడా దాన్ని ఇవాల్యుయేట్ చేసి డిసిషన్ వస్తారు. దాన్ని బట్టి ముందుకెళ్తారు. ఇలా ఈజీగా చాలామంది చాలా కామెంట్స్ చేస్తున్నారండి. ఆవేదన చెందిన వాళ్ళు బాధతో కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళ బాధను అర్థం చేసుకుంటున్నాము. వాళ్ళు ఏంటంటే రకరకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఓవరాల్ మన అందరిది ఒకటే గోల్ ఏంటంటే స్టీల్ ప్లాంట్ సర్వైవ్ అవ్వాలి, ఫుల్ ప్రొడక్షన్ రావాలి, లాభాల లోపలికి వస్తేనే దీన్ని నిలబెట్టుకోగలుగుతాము. ఆ పరిస్థితికి తీసుకొచ్చినప్పుడు మేమందరం చాలా ఆనందంగా ఉంటాము. దానికి వెళ్ళే విధంగానే మేము పనిచేస్తాం. అదండి ఫస్ట్ అసలు స్టీల్ ప్లాంట్ మనం ఏంటంటే కాలు మీద నిలబడిన తర్వాత మనం స్టీల్లో మర్జ్ చేయమని డిమాండ్ చేయబోతున్నాము. ఇవాళ మన స్టీల్ ప్లాంట్ ఫస్ట్ అసలు ఒక స్థాయికి రావాలి. ఎందుకంటే ఇప్పుడు సేల్లో మర్జ్ చేయాలంటే సేల్ కూడా ఉండాలి కదా. సో ఎవరికైనా సేల్కైనా మనకైనా ఆర్థిక సపోర్ట్ తర్వాత మర్జర్ విల్ ఆల్సో బి టేకెన్ అప్. వాచింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ ధ్యేయం. జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శేషమ్మ వెల్లడి. నవంబర్ 29వ తేదీన ప్రారంభం కానున్న క్రెడాయి 10వ ప్రాపర్టీ షో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వివరాలు వెల్లడించిన ప్రెసిడెంట్ వి ధర్మేందర్. శాస్త్రోక్తంగా సింహాచలంలో జరిగిన స్వామివారి తిరు పవిత్రోత్సవాలు. ఆగమోక్తంగా అంకురార్పణ చేసిన అర్చక పెద్దలు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.